గుంటూరు కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన డ్రాఫ్ట్పై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశోక్ను కలిశామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీకి అనుకూలంగా డివిజన్ల పునర్విభజన చేశారన్న అనుమానాలున్నాయని చెప్పారు. డ్రాఫ్ట్ తయారీలో నిబంధనలు పాటించకపోతే వైసీపీ తరపున అభ్యంతరం చెప్తామన్నారు. టీడీపీ నేతలు కూడా పునర్విభజన సక్రమంగా జరగలేదని అంటున్నారన్నారు. వైసీపీ తరపున రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేస్తామని, నిబంధనలు పాటించకపోతే పోరాటం చేస్తామన్నారు అంబటి. ప్రకటించినటువంటి డ్రాఫ్ట్ మీద మాకు చాలా అనుమానాలుండి ఆ అనుమానాలు తీర్చుకోవటం కోసం కమిషనర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. ఈ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఏ విధమైనటువంటి లొసుగులు కానీ లేదా రూల్స్కు వ్యతిరేకంగా కానీ జరగడానికి వీల్లేదు. జరిగితే మేము సహించాం. దాని మీద మేము ఎప్పటికప్పుడు కీన్గా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఏ విధంగానూ వక్ర మార్గంలో చేసుకునే ప్రయత్నాలు తిప్పికొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేందుకు మీ ముందుకు వచ్చాం. అనుమానాలన్నీ కూడా తీర్చుకునేందుకు ప్రయత్నం చేశాం. చాలా వరకు తీరాయి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ మేము